నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి. ఏం చెప్పారు వాళ్ళు? నీ చిత్త ప్రకారమే నీవే దీనిని చేసితివి. నీ చిత్త ప్రకారము అంటే నీ ఇష్ట ప్రకారముగా నీవే దీనిని చేసితివి. చూడండి, వీళ్ళు వాళ్ళ సొంత ప్రయత్నాన్ని మానుకొని దేవునికి అనుకూలంగా మారాలి అనే ఆ మార్పు గురించి మనకు అర్థమవుతుంది. మారు మనసు అంటే ఏంటి? మనకు నచ్చినట్టు జీవించటం మానేసి దేవునికి అనుకూలంగా జీవించాలనుకోవడమే మారు మనసు. మనకు నచ్చినట్టుగా పాపంలో జీవించడం మానేసేసి దేవునికి అనుకూలముగా, దేవునికి ఇష్టముగా జీవించాలి అనేదే మార్పు. ఆ మార్పు దేనితో సాధ్యమవుతుందంటే విశ్వాసంతోనే సాధ్యపడుతుంది. దేవుని యందు మనము విశ్వాసం ఉంచడంతోనే ఆ మార్పు అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంతకు ముందు అంటే దేవుని యందు నమ్మకం వారికి కలగడానికంటే ముందు దేవునికి అనుకూలమైనది చెయ్యడంలో వీళ్ళు చేయలేదు. దేవునికి అనుకూలమైన దాన్ని వీళ్ళు చేయలేదు. యోనాను సముద్రములో పడవేయడం దేవునికి అనుకూలమైన పని. సముద్రంలో పడేస్తే యోనా చనిపోతాడు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు సముద్రంలో పడవేస్తే యోనాని దేవుడు ఒక చాప ద్వారా నినివే పట్టణానికి తీసుకెళ్తాడన్న రహస్యం వీళ్ళకి తెలియదు. చాప ద్వారా నినివే పట్టణానికి తీసుకెళ్తాడన్న రహస్యం వీళ్ళకి తెలియదు. వీళ్ళు అనుకునేది ఏంది? చనిపోతాడేమోనని భయం. కానీ దేవుని ఆలోచన వేరు. ఇప్పుడు ఏమంటున్నారో వీళ్ళు, మనిషిని చంపకూడదు, మనిషి చచ్చిపోకూడదు, చూస్తా అన్యాయంగా ఒక వ్యక్తిని ఎలాగ మనం చంపుతాం, అది కూడా నిర్దోషిని ఎలా చంపుతాం మనము అని అనుకుని సొంత ప్రయత్నాలు, దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ఆలోచన, అందుకే మన సామెతలో ఏం నేర్చుకున్నాం? దేవునికి విరోధంగా ఉన్న ఆలోచన అయినా వివేకమైన నిలవదు అని. ఏంటది?